హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈ 2026 పరభావనామ సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే కృత్తిక, ఉత్తరాషాఢ, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్రాల్లో మీరు జన్మించారు. ఈ నక్షత్రాల్లో కనుక జన్మించి ఉంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కృత్తిక, ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు అధిపతి, ఈ మూడు నక్షత్రాలకు అధిపతి రవి. రవి అంటే 1వ నంబర్ వస్తుంది. ఈ 1వ నంబర్ అంటే 2026 సంవత్సరాన్ని కనుక మనం మొత్తం ప్లస్ చేసినట్లయితే 1వ నంబర్ వస్తుంది. కాబట్టి రవి బలంతో వీరు దూసుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్రాలకు అధిపతి గురువు. 2026 సంవత్సరానికి రాజుగా వ్యవహరించేది ఎవరు అంటే గురువు. కాబట్టి ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వారికి కూడా ఇక నుండి అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రుణ బాధల నుండి, అప్పుల బాధల నుండి బయటపడతారు. నూతనంగా ఏ వ్యాపారం చేసినా కూడా వ్యాపారంలో అభివృద్ధి, ఆరోగ్య విషయంలో ఉపశమనం, కుటుంబ కలహాల నుంచి బయటపడే అవకాశం, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి, విద్యార్థులు చదువులో ముందంజలో ఉంటారు, ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం వివాహాలు సెటిల్ అవుతాయి. అదేవిధంగా వివాహాలు జరిగి చాలా సంవత్సరాల నుంచి సంతానాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా సంతానాలు కలిగే అవకాశం. ముఖ్యంగా విదేశీయానం చేయాలనుకునే వారికి చాలా ఈజీగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి కూడా గ్రీన్ కార్డ్స్ వచ్చే అవకాశం, వీసా కోసం ప్రయత్నం చేసేవారికి కూడా వీసా లభించే అవకాశం ఉంది. కాబట్టి మీకు కనుక ఈ 6 నక్షత్రాల్లో జన్మించి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఒక్కసారి మీరు నన్ను సంప్రదించండి. మీ పేరులో కనుక సంఖ్యాబలం 180 డిగ్రీస్ కంటే తక్కువగా ఉన్నట్లయితే మీకు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ పేరులో సంఖ్యాబలాన్ని 320 డిగ్రీస్ పైన కనుక ప్రోగ్రామింగ్ చేసుకున్నట్లయితే మీరు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.